ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణ అలాగే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవడం అంత సులభం కాదన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఢిల్లీలో బీజేపీ నిరంకుశ పాలన కొనసాగుతోందని, దాన్ని ఓడించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు భరోసా ఇవ్వకపోగా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ ఫేస్ టు ఫేస్. జనసమితి 4వ ప్లీనరీలో మనం ఉన్నాం. మనతో పాటు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. తిరిగి మరొకసారి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఎన్నికయ్యారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఇక 4వ ప్లీనరీ సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఏ విధంగా రానున్న రోజుల్లో మీరు జనసమితిని ముందుకు తీసుకెళ్లబోతున్నారు? 4వ ప్లీనరీ సారాంశంలో చెప్పాలంటే, మనము అనేక ప్రజా సమస్యలు, తక్షణం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, ఆ సమస్యల పరిష్కారానికి కొన్ని సూచనలు కూడా అనుకున్నాం. వాటిని ఆచరణలో పెట్టడానికి, అమల్లో తేవటానికి ప్రయత్నం చేయటం మా ప్రథమ కర్తవ్యం. రెండవది ఏంటంటే, ఇప్పుడు మేము స్థూలంగా అనుకుంటున్నది, ఈ రాష్ట్రంలో బీజేపీ కొనసాగిస్తున్నటువంటి, ఢిల్లీలో కొనసాగిస్తున్నటువంటి ఒక నిరంకుశ పాలన కానీ, నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ కొనసాగిస్తున్న నిరంకుశ పాలన కానీ కొనసాగటానికి వీల్లేదు. తప్పకుండా ఈ నిరంకుశ పాలనను ఓడించడానికి ప్రయత్నం చేసినాం, విజయవంతమైనాం. దాని స్థానంలో ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా అందుబాటులో ఉంది. విషయాలు చెప్పుకోవటానికి, సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటానికి ఒక అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందే. అయితే అక్కడితో ఆగకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ఉద్యమ ఆకాంక్షల వెలుగులో అది రూపొందవలసిన అవసరం ఉంది. అంటే ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చే విధంగా ఈ అభివృద్ధి ఉండాలి. దానికోసం ఒక ప్రయత్నం జరగాలి. అందుకు ఈ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను గుర్తించి వాటిపై తీర్మానాలు చేసినాం. ఆ తీర్మానాల వెలుగులో రేపటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. అవి కాకుండా వెనుకబడితనాన్ని గుర్తిస్తూ, మరి ఈ మధ్యనే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ఆ నివేదిక మీద ఒక వర్క్షాప్ పెట్టుకొని అసలు ఆ వెనుకబాటుతనానికి వాళ్ళు సూచించినటువంటి వెనుకబాటుతనం ఇండికేటర్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం. ఎస్ఐఆర్ వల్ల ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా అవి తక్షణంగా తీసుకోవాల్సిన అవసరాలు, కర్తవ్యాలు, వాటిని కూడా మేము కొనసాగిస్తాం. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చినప్పుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు రాజకీయ పరంగా కానీ, అలాగే ప్రజల్ని కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. దానిపై మీరేమంటారు? ఇప్పుడు ఆయన చేసిన తెలంగాణ ప్రజలకు ఒక భరోసా ఇస్తారనుకున్నాం, కానీ అట్లాంటిది ఏం చేయలే. బీసీల సంక్షేమం విషయంలో కానీ, తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో కానీ వారు ఒక స్పష్టత ఇస్తారనుకున్నాం. అవి రాకపోగా చెప్పినవన్నీ కూడా కొంత నిజంగా ఇబ్బంది కలిగించేవి. పూర్తిగా నక్సలైట్లను ఏరువేస్తాం. ఏరువేయటానికి రాజకీయంగా ఆ సిద్ధాంతానికి మేమేం అనుకూలం కాదు. మేము సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం అనే విలువలను ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న వాళ్ళం. తేడా ఉంది. కానీ రాజకీయ సిద్ధాంతాలను రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే తప్ప ఈ రకమైన హింసాత్మక మార్గంలో పోవటం వల్ల ప్రయోజనం ఉండదనేది చరిత్ర చెప్తున్న వాస్తవం. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని పోతే బాగుండేది. ఇది మేము గట్టిగా భావిస్తున్నాం. అదేవిధంగా మేము అనుకునేది ఏంటంటే, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలకు మార్గనిర్దేశన చేసి భరోసా ఇస్తారనుకున్నాం. కానీ ఎంతసేపటికి దేశ ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రజలు ఎటువంటి కట్టుబాట్లను పాటించాలో చెప్పారే తప్ప పెట్రోల్ వాడకండి, బంగారం కొనకండి, విదేశాలకు వెళ్ళకండి అని కొన్ని నియమాలు చెప్పింది తప్ప తామేం చేస్తారో కూడా చెప్పలేదు. ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి కదా. విచిత్రం ఏంటంటే, ఎన్నికలు అయ్యేదాకా 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యాయి మొన్నటి దాకా. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు అయ్యేదాకా ఆగి, ఎన్నికలు కాగానే సమస్యలు పరిస్థితి బాగాలేదు, మీరు ప్రజలుగా సంయమనం పాటించాలి,
పొదుపులో పొదుపుగా ఉండాలి అని అన్నారు తప్ప కానీ ప్రభుత్వం తనకు తానుగా ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి ముందుకు తీసుకెళ్ళటానికి ఏం చేస్తారో మాత్రం సూచన చేయలేదు. ఇది చాలా విస్మయం కలిగించినటువంటి అంశం. తప్పకుండా ఈ పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షల్ని ఎత్తి చూపటానికి ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఉందని అయితే మాకు అర్థమైంది. దానికోసం తెలంగాణ జనసమితి నిలబడుతుంది, ప్రజలకు అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లా పనిచేసినామో నిరంకుశ పాలనకు కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంత నిబద్ధతతో పనిచేసినామో భవిష్యత్తులో కూడా అదే విధంగా మా కార్యాచరణ కొనసాగుతారు. ముఖ్యంగా తెలంగాణ జనసమితి అనేది ఉద్యమ పార్టీ, ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చాక ఉద్యమకారుల ఆకాంక్షలు ఏమైనా నెరవేరాయా? ఎలా ఉంది పరిస్థితి? నెరవేరలేదు. కాకపోతే ఏంటంటే గుర్తింపు గౌరవం ఇవ్వవలసిందే అని అంగీకరించారు. ఉద్యమకారుల గుర్తింపు కోసం ఒక కమిటీ వేస్తామని ఒప్పుకున్నారు. ఆ కమిటీ తొందరగా వేసి ఇక ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఆ ఉద్యమకారులకు సంబంధించి అంటే ప్రభుత్వం ఇప్పటికే ఇంటి జాగాలు ఇస్తాము, అలాగే ఉద్యమకారులకు సంబంధించి చెప్పింది. అయితే వాటికి సంబంధించి మీరు అంటే ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒత్తిడి తేబోతున్నారు? ఏ విధంగా మీ ప్లాన్ ఉంది? తప్పకుండా, ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేదే అందరు కోరుతున్నారు. బయట ఉన్న ఉద్యమకారులందరి కోరిక కూడా అదే విషయం మేము తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ప్రభుత్వం చెవులో వేసి న్యాయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దక్షిణాదిలో మేము ఇక పాగా వేస్తాం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణను కూడా సొంతం చేసుకుంటామని చెప్పడం జరిగింది. దానిపై మీరేమంటారు? నేను మోడీ గారు ఇక్కడ వచ్చి ఒక పర్యటన ఇక్కడ అభివృద్ధి కోసం ప్రణాళిక ప్రకటిస్తారనుకున్నాం, కానీ అటువంటి ప్రణాళిక ఏం లేదు వాళ్ళ దగ్గర. ఆ ప్రణాళిక లేదనేది మొన్నటి స్పీచ్తో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. పేలవమైనటువంటి స్పీచ్ అది. ఈ దృష్టికోణం నుంచి వాళ్ళు పుంజుకోవటం అంత సులభ సాధ్యమైన విషయం కాదనేది నేనైతే ఖరాఖండిగా చెప్పగలను. ముఖ్యంగా ప్రజా సమస్యల విషయంలో జనసమితి రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? గ్రామ స్థాయి నుంచి పనిచేయాలనేది మా అభిప్రాయం. కంటే ఏ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయో ఆ వర్గాలను కలుపుకోవాలి, వాళ్ళతో పాటు కలిసి విషయాలు అన్నింటినీ గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఒక ప్రయత్నం చేయాలనేదే మాకున్న వ్యూహం. మొత్తానికి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల విషయమై ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఏదైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఆకాంక్షలు ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చేలా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.